హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వీడియోలో మనం సీతాఫలం గురించి తెలుసుకుందాం. సీతాఫలంలో చాలా పోషక విలువలు ఉంటాయి. మెయిన్గా సోడియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడానికి వీళ్ళు సహాయపడుతుంటాయి. యాంటీ ఆక్సిడెంట్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, క్యాన్సర్ నివారణకు సీతాఫలం చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు సీతాఫలం తీసుకోవడం వల్ల అలసటను తొలగిస్తుంది. అలాగే విటమిన్ సి, రిబోఫ్లావిన్ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుదల చాలా ఉపయోగపడుతుంది. బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల డిప్రెషన్ తగ్గించడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి, కొల్లాజెన్ ఎక్కువ ఉండడం వల్ల జుట్టు మృదువు ఉండడానికి, అలాగే రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సీతాఫలం ఉపయోగించవచ్చు. ఎవరికి సీతాఫలం తినకూడదు? దగ్గు, జలుబు ఎక్కువగా ఉండేవారికి సీతాఫలం తక్కువగా తీసుకోవడం మంచిది. మెయిన్గా సీతాఫలం ఉదయాన్నే లేదా మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. బ్రేక్ఫాస్ట్ మరి లంచ్ తిన వెంటనే తీసుకోకూడదు. రాత్రి పడుకునే ముందు సీతాఫలం తీసుకోకూడదు. సీతాఫలం తీసుకున్న వెంటనే నీళ్ళు మాత్రం తాగకూడదు. వెంటనే నీళ్ళు త్రాగడం వల్ల నీళ్ళ విరోచనం రావడం జరుగుతుంది. ఇదండి కంప్లీట్గా సీతాఫలం గురించి ఇన్ఫర్మేషన్. నచ్చితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.